రుణమాఫీ చేసిందని గొప్పగా చెప్తాను. ఏం చేసినా రుణమాఫీ 40% కాలేదు. 36,000 కోట్లకు 22 కోట్లు వేసి రుణమాఫీ చేసిండే చేతులు దుప్పుకున్నాడు. రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి ఒక 6 నెలలు ఇచ్చాం. అది కూడా సరిగ్గా ఇయ్యలే. రైతు బంధు అయిపోయిందని అంటాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు బంధు వచ్చిందా రాలేదా తెలుసుకొని రైతు బంధు చేసేది. రానోళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళకి వేసేది. కేసీఆర్ దగ్గర ఉన్న గుణం అది. బోనస్ సన్న అన్ని వడ్లకి ఇత్తనున్నాం. అబద్ధమాడి దొడ్డొడ్డే కొట్టినాం. దొడ్డొడ్లు వేసుకుంటే ఎంత లాభమో తెలుసు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులలో పంట పడుతుంది, కష్టం కూడా తగ్గుతుంది. సన్న ఓట్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది, ఎక్కువ రోజులు అవుతాయి. అయినా సన్న ఓట్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది. కానీ ప్రభుత్వానికి అమ్మితే ఉన్న లాభం అవుతుందని ఆశతో ఎత్తే ఆ సన్న ఓట్లది కూడా బోనస్ సగం మందికి ఇచ్చినాం, సగం మందికి ఇవ్వాలి. మొత్తం ఇచ్చినని చెప్పుకుంటాం. అబద్ధాలు కావాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చేస్తే చేసిందని చెప్పు, లేకపోతే శాత కాదని చెప్పు. దేవాదులు ఏందండి, అదొక ప్రణాళిక ఉంటే ఇబ్బంది లేదు. ప్రణాళిక లేదు వాళ్ళకు. ఇంతకుముందు సుందర్ చెప్పినట్టు ఒక 6 కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఆగిపో. పోనీ వచ్చిన నీళ్ళన్నా సక్రమంగా వాడిందంటే అది కూడా వాడాలి. అదొక ప్రణాళిక లేదు. ఎంబడిపడి నేను నీళ్లు తెస్తే దయాకరావు చెప్తే నీళ్ళు ఎందుకు ఇచ్చిన వాళ్ళు బంద్ పెట్టాను. మరి బంద్ పెడితే ఎవరికి నష్టం? రైతులు కాదా? నీ కోట్లు వేసిన వాళ్ళు కాదా వాళ్ళు? నేను ఉత్తమ్తో మాట్లాడినా. అధికారుల పాపం నేను చెప్పుడుతోటే పాపం దయాకరావు చెప్పిండని వాళ్ళు ఏదో స్పందిస్తారు. వాళ్ళ మీద గర్రు గుర్రు అంటది. నేను చెప్పుడుతో వదిలిపెట్టిండు. ఏందయ్యా ఆఖరి వాళ్ళు ఇళ్ళంద నుంచి మొదలు పెడితే అది మరిపడేది అనుకుంటుంది. 100 గ్రామాలు బతాయి. బయ్యన్న వాగు మన కొడకళ్ళ నుంచి కర్కాల దాటి డోనకల్ కాన్స్టిట్యూన్సీ పోతుంది. అది ఎండిపోయింది. మా యశ్వంతపూర్ వాగు ఎండాకాలంలో కూడా దొలేదు. మత్తళ్ళు పడేది. చెక్ డ్యామ్లు, బోర్లలో నీళ్లు ఉండేది, బాయిలలో నీళ్లు ఉండేది. చెర్లలో నీళ్లు లేకుండా బాగు వాడతా అంటే మన బోర్లలో నీళ్లు పెరిగేది. వాస్తవా కాదా? ఎందుకు ఎండిపోయినాయి? అదే నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్ళన్నీ కొట్టుకుపోయాడు. ఎవరు ఆపేటోళ్ళు లేరా? మన తొర్రూరు పక్క నుంచే పోతుంది. కొడకల్ల పక్క నుంచి కాలువ అది ఫుల్గా పోతుంది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన బాధించుకున్నాడు. మరి నీళ్లు లేక కాదు, నీళ్ళ ఉండి ఎడారైపోయాం. అది బాధ. దయచేసి వీళ్ళ అసమర్థత, జిల్లా మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రి కూడా సరిగ్గా రివ్యూ చేయకపోకు, ఎమ్మెల్యేలు పట్టించుకోక ఇంతకు చెప్పారు. అసెంబ్లీలో ఏమడగాలి, ఏంది అడగాలని కూడా తెలియకపోతే ఎట్లా? రైతులు ఆవేదన చెందుతారు. నేను నిన్న మొన్న అధికారులతో మాట్లాడినా. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి పోయినరు. వాళ్ళు షోకు పోయినరు. హెలికాప్టర్ పోయి నీళ్ళు వదిలిపెడతాను అని. అలా మోటార్లే ఖరాబ్ కాలే, ఇంకా తయారే కాలే. ఇలా లీక్ చేసినాం. వాస్తవంగా ఇది ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలిసింది. దయాకర్ రావు రైతు ధర్నా చేస్తాడట, ఎట్టైనా నీళ్ళు లేకపోతే గందరగోళం అవుతుందని షోపు డబ్బు చేసి అనిపోయినాడికి హెలికాప్టర్ వేసుకొని. ఇది పర్మిషన్ ఇవ్వలే పోలీసు వాళ్ళు మొదలు. ఇవ్వకపోతే నేను ఒకటే అన్నా, రోడ్డు మీద కూర్చుంటా. నేను ఎన్ని రోజులైనా కూర్చుంటా ఎండలా. 25 లక్షలు ఇచ్చేదాకా వదిలిపెట్టానని అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది. కాదు పర్మిషన్కు ఈ పర్మిషన్ ఇచ్చిండ్రు.
రైతులకు 25,000 ఇచ్చేదానికి వదిలిపెట్టనని చెప్పాను. దయచేసి నేను వదిలిపెట్టా. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా, నేను పట్టుబడితే వదిలిపెట్టా. ప్రజలు నా పక్షాన ఉన్నారు. నేను పార్లమెంట్కి గెలిచిందంటే అవలీలా గెలవలే. ఈరోజు నాకు ఆ రోజు బాబ్రీ ప్రాజెక్ట్ చేయబట్టి గెలిచాను. ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా గెలిపించారు. నేను ఈ నీళ్ళ కోసం ఎంతకైనా పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నీళ్ళ కోసం, రైతుల కోసం. వరంగల్ జిల్లా దేవాదుల నీళ్లు కానీ, కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టేదానికి వదిలిపెట్టాం. వేళ అధికారులు ఫోన్ చేశారు నాకు, ఏం చేయమంటావు సార్, ఎట్లా చేయమంటావు, అటు కడియం శ్రీగారు ఫోన్ చేస్తాడు, ఇటు పల్లారాజరెడ్డి గారు ఫోన్ చేస్తాడు. నాకు ఎవ్వరు పల్లారాజరెడ్డికి ఇవ్వద్దని నేను అంటలేను, కడియం శ్రీగారికి ఇవ్వని అంటలేను. ఆ పంపులు 2 రోజులలో తయారవుతాయి. బయటి దేశాల నుంచి అధికారులు వచ్చిండ్రు, 2 రోజులలో రిపేర్ అవుతాయి. 3 రోజులలో నీళ్ళు ఇస్తావా ఇయ్యవా అని అడిగిన. మీరు ధర్నా విత్డ్రా చేసుకుంటారా సార్ అన్నాడు. ధర్నా నేను చేస్తా, నేను మీటింగ్ పెడతా. నేనేం ధర్నా చేసి రాస్తారో ఒక చెయ్య, ఆగవాగం చెయ్య నేను. కానీ ఒకటే ఏం లేదు, కానీ ఇది ఫస్ట్ ధర్నా. నీళ్ళ కోసం నేను చేస్తలేను. ఎకరాన 25,000 నష్టపరిహారం ప్రభుత్వం దిగొచ్చినందుకు ఈ ధర్నా. మీరు నీళ్ళు ఇస్తానని నాకు మాట ఇస్తాను 3 రోజులలో. 3 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే పాలకుర్తిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. నీళ్ళు ఇచ్చినంత మాత్రం లాభం జరుగుతుందని అనుకోను. ఏదో లాస్ట్ కొంతైనా లాభం జరుగుతుందని ఆశ. నేను గూడూరు పోయినా ఇంతవరకు. ఆ గూడూరు వాళ్ళు అన్నారు, సార్ నీళ్ళు వస్తేనే మంచిది, కానీ నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను తెచ్చిన అంటారు, చూసుకోండి సార్ అని ఒకరు అంటారు. మరి తేవద్దు అంటావా అంటే, ఏమో సార్ ఆలోచించండి, తెత్త కూడా మనకి ఏం పేరు వస్తుంది సార్, తేకూరు సార్ అని ఒకరిద్దరు అన్నారు. ఒకరిద్దరు ముగ్గురు రైతులు సార్ ఏమన్నా అనుకోండి సార్, నీళ్ళు అవుతుంది ఏమి. ప్రజలు అర్థం చేసుకోకుండా నీళ్లు తేవాలి సార్. నాకు కూడా మనసులో అనిపించింది అదే, రైతుల కోసం నీళ్లు నేను తేవాలనేది సిద్ధం చేసుకున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు కలుస్తున్నా, ఉత్తమ్ని కలుస్తా, బట్టికి కలుస్తా, అసెంబ్లీలో పోయి నీళ్ళ కోసం మాట్లాడతా. మన దగ్గర పెండింగ్ అయిపోయిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడతాం. ఏందండి, సంవత్సరం 6 నెలలు అవుతుంది. కొడకల్ల లక్షక్కపల్లి దాకా వచ్చి అది ఆగిపోయింది కాలువ. చెన్నూరు రిజర్వా ఆగిపోయింది, ఉప్పుగల్లు రిజర్వా అయిపోయింది. 300 కోట్లు టెండర్ అయి ఉన్నాయి, సగం పనులు అయినాయి. సంవత్సరం మీద 6 నెలలు బట్టి పనులు నడతలేవు. దాన్ని బంద్ పెట్టి 1000 కోట్లని అడుగుతాను. ఇప్పుడు అవి చేస్తే అయిపోతుంది కదా. చేస్తే మన దగ్గర సస్యశ్యామలం. మీకు తెలిసిన కడివెండికి ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? లేదు. దేవుడుపులకు ఏమైనా చెరువు కాలువ ఉన్నదా? అవన్నీ కూడా మంజూరై ఉన్నాయి. దేవుడుపులకు కాలువ లేకపోతే ధర్మాపురం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన, గుర్తున్నదో లేదో, కడివెండికి కాలువ లేకపోతే మాదాపూర్ నుంచి తీసుకొచ్చిన, శలకలబండి తీసుకొచ్చిన, 5 ఏళ్ళు నడిపించిన, ఒక్కొక్క చెరువు నింపిన, కాలు వెంబడే నడుచుకుంటూ వచ్చిన. దయాకర్ చెప్తాను, వాస్తవం అయ్యాన్ని. కోలుకొండకు నీళ్ళు, చెర్లకు నీళ్ళు లేకపోతే పక్క నుంచి, రోడ్డు పక్క నుంచి నీళ్ళు తీసుకొచ్చిన. ఇవన్నీ వాస్తవాలు. మీకేం పుట్టింది? రైతులు ఏం చేశారు? మీరు గెలిపించండి కదా, అన్ని ఊళ్ళో నీకు మెజార్టీ వచ్చినాయి కదా.
ఎందుకు నీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తారు మీరు?